నాకు బాగా ఉంటూ ఉన్నారు. అంతేకాకుండా కొప్పూరులో ఉన్నటువంటి సియోను ప్రార్థనా మందిరానికి పాస్టర్గా దాదాపుగా ఒక 40 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో విరివిరిగా దేవుని నా మహిమార్థమై వాడబడుతూ ఉన్నటువంటి దైవజనులు మన మధ్యలో ఉన్నారు. ఎంతో అనుభవం కలిగినటువంటి దైవజనులు. అంతేకాకుండా రీసెంట్గా హార్ట్ స్ట్రోక్ రావటం జరిగింది, సర్జరీస్ కూడా జరగటం జరిగింది. అయినప్పటికీ కూడా మనల్ని ప్రేమించి మనకి వాక్యాన్ని అందించటానికి ముందుకు వచ్చినటువంటి దైవజనులు అందరూ రిటైర్మెంట్ తీసుకుంటారు. కానీ వయసులో పెద్దవారు కనుక దయచేసి జాగ్రత్తగా మనము వాక్యమును విందాం. వారు ఆత్మీయతలో చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నవారు. అలాగే వయసులో కూడా పెద్దవారు కనుక మనము వాక్యమును వినటం వలన వారిని గౌరవించిన వారం అవుతాం. కనుక ఈ సమయమందు వారు వస్తుండగా చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల కృపగల తండ్రి, మీకు మిక్కిలి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సాయంకాలం వేళ నా తండ్రి నీ వీళ్ళతో కలిసి మీ సన్నిధిలో నీ యొక్క మాటలు ధ్యానం చేసుకుంటూ ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. ఈ సమయం మాకెంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటూ సహాయం దయచేస్తూ కోరుకుంటూ నీ దాసుని మీ సెలవు చట్టం మరుగుపరచండి. చేరి వచ్చిన బిడ్డలు దర్శించండి. ఎవరైతే వింటున్నారో వారందరి హృదయాలకు జీవితాలకు అవసరమైన సందేశం దయచేవస్తిగా నీ కృపగల చేతులు చూస్తూ మీ సహాయం కొరకు వేడుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మీ మధ్యలో నిలబడి దేవుని యొక్క మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి పాస్టర్ బిల్ మోరియా గారికి, పాస్టర్ గారికి నాకు మన కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి నా గురించి ఏదో బిల్ మోరియా గారు చాలా చెప్పారు. నేను అంత గొప్పవాడిని కాదు. నేను ఒంగోలుండే, పక్కన పల్లెటూరులో సేవ చేస్తున్నవాడిని. కుప్పూరు అప్పుడు నేను సేవ మొదలుపెట్టిన పల్లెటూరు, ఇప్పుడు ఒంగోలు టౌన్లో కలిసిపోయింది రండి. కాబట్టి నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, ఆంధ్ర విలేజ్ మినిస్ట్రీస్ ఫౌండర్ అంటే ఏం కాదంటే ముందు నేను పల్లెటూరు పాస్టర్ అని చెప్తాను. సరే, ఏదేమైనప్పటికీ ఈ సమయంలో ఈ సెమీ క్రిస్మస్ ఫంక్షన్ జరిపించుకుంటున్న ఈ సమయంలో నేను కూడా మీతో కలిసి సంతోషించడానికి, దేవుని యొక్క మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నిజంగా నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మరి ఇది క్రిస్మస్ సీజన్ కనుక సెమీ క్రిస్మస్ ఫంక్షన్గా ఏర్పాటు చేయడం జరిగింది కనుక యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన రోజుని క్రిస్మస్గా మరి సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. శతాబ్దాల తరబడి ప్రపంచమంతా చరిత్రాత్మక వ్యక్తి అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తాను. ఈరోజు తేదీ ఎంతండి? డిసెంబర్ 14 కదా. ఏ సంవత్సరం? 2000. ఎప్పటి నుండి? క్రీస్తు శకం అంటాం కదా. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. ఓ దైవజనుడు అన్నాడు, దేవుడు భూమి మీద అడుగు పెట్టగానే, అయితే పాదం పెట్టగానే చరిత్ర 2 ముక్కలు అయిపోయిందట. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని. ఈ మధ్యలో చాలామంది క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అనడానికి ఇష్టం లేని వాళ్ళు, అంటే ఏడి, బీసీ. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, ఏడి అంటే యానో డామిని అంటారు. యానో డామిని అనేది లాటిన్ పదం. యానో డామిని అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ అవర్ లార్డ్.
ప్రభు శకం లేకపోతే ప్రభు యొక్క శకం అని అర్థం అన్నమాట. ఇన్ ద ఇయర్ ఆఫ్ అవర్ లార్డ్. సరే, అలా పలకడానికి ఇష్టం లేని వాళ్ళు కామన్ ఏరా అన్నారు. సిఈ, బీసీఈ, సిఈ, కామన్ ఏరా, 2014 కామన్ ఏరా అంటారు. సరే, ఇంతకీ కామన్ ఏరా అంటే కామన్ అంటే సహజమైనటువంటి సామాన్యమైనటువంటి శకం, సామాన్య శకం. ఈ సామాన్య శకం ఎక్కడి నుంచి ప్రారంభమైంది? మరలా మొదలుకెడితే ఏమండి, మీరు కామన్ ఏరా అంటున్నారు కదా, సామాన్య శకం అంటున్నారు. బీసీ, బిఫోర్ కామన్ ఏరా, సామాన్య శకం ముందు అంటున్నారు. ఇంతకీ కామన్ ఏరా ఎప్పుడు ప్రారంభమైంది అంటే ఎప్పుడు నుంచి? మళ్ళా యేసుక్రీస్తు నుండే. కాకపోతే ఏడి అనడానికి, బీసీ అనడానికి ఇష్టం లేక సిఈ, బీసీఈ అంటున్నారు. సో కామన్ ఎరా ఇస్ నథింగ్ బట్ ఏడి, అండ్ బీసీ ఇస్ నథింగ్ బట్ అంటే బీసీఈ, బిఫోర్ కామన్ ఎరా ఇస్ నథింగ్ బట్ బీసీ. అంతే. అంటే యేసు ప్రభుని అక్కడి నుంచి పక్కకు తొలగించి ఒకరు పెట్టలేకపోతున్నారన్నమాట. సరే, కొన్ని హిస్టారికల్ ప్రూఫ్స్ రెండు చూస్తాం. ఎక్కువ కాదు కానీ కొద్ది నిమిషాలే నేను మాట్లాడుతాను కాబట్టి. మత్తయి సువార్త అని ఉంది. మత్తయి యేసు ప్రభు యొక్క శిష్యులు, 12 మంది శిష్యులు ఒకడు. మత్తయి తన యొక్క సువార్తను రాసిన అంటే దాదాపు 50-60 మధ్యలో రాశాడు. క్రీస్తు శకం 50-60 మధ్యలో రాశాడు. ఒక విధంగా చెప్పాలంటే యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచి ఆరోహణం అయిపోయిన 27 సంవత్సరాలను రాసేశాడు. ప్రభుతో పాటు ఉండి, ప్రభుతో పాటు నడిచి, ప్రభు యొక్క శిష్యుడిగా 3.5 సంవత్సరం ఉండి, ఆయన అనుభవపూర్వక ఎరిగినవాడు, మరి ఆయన చూసినవాడు, ఆయనతో నడిచినవాడు, ఆయన యొక్క శిష్యుడిగా ఉన్నటువంటి మత్తయి రాసినటువంటి మత్తయి సువార్త ఇప్పుడు కూడా బైబిల్లో ఉంది. మీకు తెలుసా, క్రీస్తు శకం 52లో యేసు ప్రభు శిష్యుడైనటువంటి తోమా భారతదేశానికి వచ్చాడు. కేరళలో 7 సంఘాలు ప్రారంభించాడు. ఆ తర్వాత తమిళనాడు వెళ్ళాడు. తమిళనాడు నుండి చైనా వరకు వెళ్ళాడు సువార్త ప్రకటిస్తూ. మళ్ళా తిరిగి వచ్చి తమిళనాడులో ఆయన సేవ చేస్తూ ఉండగా మరి శత్రువులు అంటే యేసు ప్రభు అంటే గిట్టని వారు ఏం చేశారంటే ఆయన ఈటలతో పొడిచి చంపారు. దాన్ని పెరియమలై అంటారు. చిన్నమలై, పెరియమలై అంటే మరి సెయింట్ థామస్ మౌంట్, ఇంకొక మౌంట్ కూడా ఉంది సెయింట్ థామస్ మౌంట్. ఆయన ఒక గుహలో ప్రార్థన చేసుకుంటూ ఉంటే వాళ్ళు వచ్చి ఆయన ఈటితో పొడిస్తే అక్కడి నుంచి తప్పించుకొని పోయి ఇంకొక కొండ మీద ఆయన చనిపోయాడు. ఇప్పటికీ సెయింట్ థామస్ మౌంట్ ఉంది. అనేకులు చెన్నై వెళ్ళేవాడు విజిట్ చేస్తూ వస్తున్నారు. కాబట్టి యేసు ప్రభువారు చరిత్రాత్మకమైన వ్యక్తి అనడానికి మన దేశంలో కూడా ఎంత చక్కని రుజువులు ఉంటే ఇంకేం చెప్పాలండి? నాకు అర్థం కాలేదు. ఆయన ఉన్నాడా, చరిత్రాత్మకమైన వ్యక్తా అని ఎలా అడుగుతున్నారో నాకు అర్థం కాదా. మరి వాస్తవానికి రోమన్ సెనెట్ రోమన్ గవర్నమెంట్లో సెనెట్ ఉంటుంది. మనకి ఎట్లయితే ఈ యొక్క మంత్రివర్గాలు ఉన్నాయో రోమన్ సెనెట్ ఉంటుంది. రోమన్ సెనేటర్ అయినటువంటి టాటికస్ అనే వ్యక్తి, ఆయన సెనేటర్, హిస్టోరియన్, చరిత్రకారుడు కూడా. ఆయన రోమన్ చరిత్ర రాస్తూ దానికి యానల్స్ ఆఫ్ ఇంపీరియల్ రోమ్ అని పేరు. యానల్స్ ఆఫ్ ఇంపీరియల్ రోమ్. దానిలో చాలా స్పష్టంగా ఏం రాశాడంటే పొంతి పిలాతు యేసుక్రీస్తు అని ఆయనకు మరణశిక్ష విధించాడు అని చాలా స్పష్టంగా రాశాడు. కాబట్టి రోమా చరిత్రలో కూడా యేసు ప్రభు వారి పేరు స్థిరంగా నిలబడిపోయింది. అంత మాత్రమే కాదు కానీ జూయిష్ హిస్టోరియన్ అంటారు, యూదుల చరిత్రకారుడైనటువంటి జోసిఫస్ మరి యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన 4 సంవత్సరాలు పుట్టాడు. క్రీస్తు శకం 37 పుట్టాడు. ఆయన యూదా చరిత్రకారుడు. ఆయన రాసినటువంటి గ్రంథంలో చాలా స్పష్టంగా యేసు ప్రభు వారి గురించి వ్రాయమని చూస్తాం. ది హిస్టరీ ఆఫ్ జూడాయిజం అనే బుక్లో యేసు ప్రభు వారి గురించి స్పష్టంగా రాయడం మనం చూస్తాం. కాబట్టి చారిత్రాత్మకమైన ఆధారాలు ఉన్నాయి.
మనం ప్రతిరోజు సంతకం చేస్తూ కింద డేట్ వేసినప్పుడు యేసుక్రీస్తు పుట్టి ఇప్పటికి 2024 సంవత్సరాలు అయిందని చెప్పేసి మన చేతితోనే మనం రాస్తున్నాం. ఆయన ఒక మిత్ అని, లేకపోతే కల్పిత కథని ఎట్లా అంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. చదువుకున్న వాళ్ళకి, కొంచెం జ్ఞానం కలిగిన వాళ్ళకి, ఎవరికైనా సరే ఆ మాట అంగీకార యోగ్యమైంది కానే కాదు. ఎందుకంటే చాలా స్పష్టంగా ప్రభు చారిత్రాత్మకమైన వ్యక్తి అని చరిత్ర రుజువు చేస్తుంది. అయితే చాలాసార్లు ఆయన దేవుడు, లేకపోతే క్రీస్తు దేవుడు లోకానికి వచ్చాడు. క్రిస్మస్ అంటే క్రైస్తవులు దేవుడు పుట్టాడు అనుకుంటారు. దేవుడు పుడతాడా? దేవునికి చావు పుట్టుకలు లేవు కదా, దేవునికి చావు పుట్టుకలు లేదు. మరి ఏంది ఇది? ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితం దేవుడు నరుడుగా ఈ లోకానికి వచ్చాడు అంతే. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఏముందంటే, ఆయన గురించి ఆ వాక్యము, లేకపోతే దేవుడై ఉన్న వాక్యము శరీరధారి ఈ లోకానికి వచ్చాడు అని అంది. ఆయన శరీరం ధరించాడు అంతే. ఆయన పుట్టడం కాదు, ఆయన శరీరం ధరించి వచ్చినటువంటి రోజును క్రిస్మస్గా మనం చేసుకుంటున్నాం. ఇంకో మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14 ఏముందంటే, ఆయన కూడా రక్త మాంసములలో పారివాడాయను అని ఉంది. ఆయన రక్త మాంసములలో, లేకపోతే ఇంకో విధంగా శరీరాన్ని ధరించుకున్నాడు. యేసు ప్రభు వారి లోకానికి రావడానికి దేవుడు ఒక కన్యను భూమి మీద సిద్ధపరిచాడు. అసలు ప్రభు రాకడ గురించి చాలా ముందుగా ఆయన తెలియజేశాడు. ఆయన ఎప్పుడు వచ్చేది, ఎవరికి పుట్టేది, ఆయన ఏ స్థలంలో పుట్టేది, ఇవన్నీ చాలా స్పష్టంగా మరి ముందుగానే ప్రవక్తల ద్వారా బయలుపరిచాడు. దాదాపు క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం, ప్రభు పుట్టక మునుపు 700 సంవత్సరాల క్రితం యెషయా అనేటువంటి ప్రవక్త, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కనును అని చాలా స్పష్టంగా యెషయా గ్రంథం 7:14 చెప్పడం జరిగింది. అంటే దేవుడు తన యొక్క భూమి మీద ఏం జరిగించబోతున్నాడో ఆ విషయాలన్నీ చాలా స్పష్టంగా ముందుగానే దేవుని యొక్క వాక్యం ద్వారా, తన ప్రవక్తల ద్వారా బయలుపరిచాడు. ఆయన ఏ విషయం కూడా భూమి మీద ఆయన చేయబోయే ఏ విషయం కూడా ఆయన చెప్పకుండా చేయనే లేదు. యేసు ప్రభు యొక్క మొదటి రాకడ గురించి, నేను మొదటి రాకడ అని ఎందుకు చెప్తున్నా అంటే, ఆయన మరలా రాబోతున్నాడు కనుక. కానీ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చేటటువంటి విషయాన్ని యేసయ్య రాకమునిపే 700 సంవత్సరాల క్రితం చాలా స్పష్టంగా చెప్పాడు. అంతకంటే దాదాపు 1500 సంవత్సరాల క్రితం బిలాము అనే ప్రవక్త ఏం చెప్పాడంటే, మరి యాకోబులో నక్షత్రం ఉదయించును అని ఉంది. మనం చూస్తాం క్రిస్మస్ సీజన్ వస్తే స్టార్స్, ఎక్కడ స్టార్స్ అంటే యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం వెలిసింది. దాన్ని చూసి తూర్పు దేశపు జ్ఞానులు ప్రభువును వెతుక్కుంటూ మరి యెరూషలేమునకు వచ్చినట్టుగా మనం ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో చాలా ప్రసంగాల్లో వింటాం, బైబిల్ చదివితే తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని దాదాపు క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితమే మరి బిలాం అనే ప్రవక్త తెలియజేశాడు. ఎంత ఆశ్చర్యమైన విషయం. మరి ఇంకో విషయం ఏంటంటే, ఎక్కడ పుడతాడు అనేది కూడా చాలా స్పష్టంగా మీకా అనే ప్రవక్త, ఈయన కూడా దాదాపు 700 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వ్యక్తి. మీకా తన యొక్క ప్రవచనాల్లో ఏమంటున్నాయంటే, బేత్లెహేమ్ ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్పమైన గ్రామమైనను, నా కొరకు ఇశ్రాయేలు ఏలబోవాడు నీలో నుండి వచ్చును. అందుకే మరి హేరోదు రాజు అడిగాడు, శాస్త్రంలో పరిశీలన పిలిచి, క్రీస్తు ఎక్కడ పుట్టును అంటే వాళ్ళు అన్నారు బెత్లెహేంలోనే. ఎందుకంటే మీకా ప్రవక్త ఇలా రాశాడు ప్రవచన గ్రంథాల్లో 700 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు వారు పుడతారనుంది అని వాళ్ళు చెప్పడం స్పష్టంగా చూశాం. కాబట్టి దేవుడు భూమి మీద ఏమి చేయబోతున్నా ముందుగానే బయలుపరిచాడు. యేసు ప్రభు వారి, అంటే ఇది సందర్భం కాదు కాబట్టి ఆ విషయాలు నేను చెప్పడం లేదు. కానీ యేసు ప్రభు వారి 2వ రాకడ గురించి కూడా బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. యేసు ప్రభు వారి మొదటి రాకడ గురించి దాదాపు 222 ప్రవచనాలు ఉన్నాయి. అవన్నీ కూడా యేసు ప్రభులో నెరవేరిపోయినాయి.
యేసు ప్రభువు రెండవ రాకడ గురించి చాలా ప్రవచనాలు మిగిలి ఉన్నాయి. అవి నెరవేరుతూ ఉన్నాయి చాలా స్పష్టంగా. ఎంత ఆశ్చర్యం అంటే అది అసందర్భం కాబట్టి నేను చెప్పట్లేదు. ఒకవేళ అటువంటి సెకండ్ కమింగ్ గురించి రెండవ రాకడ గురించిన విషయాలుంటే అటువంటి మీటింగ్ ఉంటే దానిలో నేను చెప్పగలను. ఇప్పుడు వాటిని నేను ప్రస్తావించడం లేదు. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క మరణ పునరుత్థానాల గురించి అన్నిటి గురించి కూడా బైబిల్లో చాలా ముందుగా వ్రాయబడి ఉంది. ఆయన యొక్క లోకానికి వస్తాడు, ఆయన మొదటిసారి వచ్చినప్పుడు ఆయన తన ప్రాణాన్ని మన కోసం పెడతాడు అనే విషయం చాలా స్పష్టంగా రాసింది. అసలు దేవుడు ఎందుకు ఈ లోకానికి రావాలి? యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు రావాల్సి వచ్చింది? బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చిన మాట అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన తన మొదటి పత్రికలో మొట్టమొదటి అధ్యాయం 15వ వచనంలో చాలా స్పష్టంగా రాసి ఉంచాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఎవరినో నశింపజేయడానికో ఎవరినో చంపడానికో ఆయన ఈ లోకానికి రాలా. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒకరిని చంపాలంటే దేవుడు ప్రత్యేకంగా పని కట్టుకొని లోకానికి రావాలా? అంత అవసరమా? ఎవడన్నా నీళ్ళలో పడ్డాడు, అక్కడ మునిగిపోతున్నాడు, వాడు చంపాలంటే ఇంకొకటి దూకి నేలలో ఇంకా లోపలికి నెట్టాల్సిన అవసరం ఉందా? ఆడికి ఈత రానడికి అవసరంలా, ఆడే వస్తాడు. మరి వాడిని రక్షించాలంటే మాత్రం దూకి పైకి తీసుకొని రావాల్సి ఉంటుంది. పాపిని రక్షించడానికి మాత్రమే దేవుడి లోకానికి వచ్చాడు. పాపిని నశింపజేయాలంటే ఎప్పుడో నశింపజేయగలడు. ఆయన 40 సంవత్సరాలు 40 దినాలు జలప్రళయాన్ని ఈ యొక్క లోకంలోకి రప్పించినప్పుడు, నోవహు దినాల్లో ఆయన జలప్రళయాన్ని రప్పించినప్పుడు 40 రాత్రింబగళ్ళు ఆ యొక్క వర్షం కురిసి భూమి అంతా కూడా నశించిపోయింది. అంతా నశించిపోయింది కదా. అలా ఏదైనా చేయొచ్చు కదా దేవుడు. ఈ మధ్య మరలా ప్రపంచం నాశనం కాబోతుంది. ఎలా నాశనం కాబోతుంది అంటే మరలా మహా జలప్రళయం వస్తుందేమో చాలామంది అనుకుంటూ ఉన్నారు. అటువంటి సినిమాలు కూడా చేస్తున్నారు కూడా. మహా జలప్రళయం వచ్చి ఏదో భూమి అంతా నాశనం అయిపోతున్నట్టు. కానీ దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడింది, ఇక జలప్రళయం ద్వారా దేవుడు ఎంత మాత్రం కూడా భూమిని నశింప చేయడు అని చాలా స్పష్టంగా ఉంది. ఇంకో మాట కూడా చెప్తాను. దేవుని వాక్యంలో ఏముందంటే భూమి ఈసారి జలప్రళయం ద్వారా కాదు, అగ్ని చేత కాల్చబడుతుందనే వాక్యం దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు శాస్త్రవేత్తలు భయపడుతుంది అదే. రాబోయే దినాల్లో సూర్యుడికి ఒకవేళ భూమి ఇంకా కొంచెం సమీపంగా వెళ్ళిపోయిందంటే భూమి మీద ఉన్న అన్ని కృత్యాలన్నీ కాలిపోతాయి. బైబిల్లో కూడా ఆ విషయం స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎలాగైనా సరే భూమి అగ్ని కోసం నిల్వ చేయబడిందన్న విషయం నేటి శాస్త్రవేత్తలు కూడా తెలిసి భయపడుతున్నారు. కాబట్టి ఇది అసందర్భం కాబట్టి నేను ఆ విషయం చెప్పను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే దేవుడు ఒకవేళ నశింపచేదలిస్తే ఆయనే ప్రత్యేకంగా పరిగెట్టుకుని భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు. ఏ విధంగా నశింపజేయచ్చు. కానీ బైబిల్లో ఒక మాట ఉంది, మరి రక్తము చిందించదే పాప క్షమాపణ కలగదు అని. ఎవరు రక్తం చిందించాలా? పరిశుద్ధుడైన మానవుని రక్తం చిందించాలా. దేవుడు మనిషి అయితే కానీ రక్తం చిందించడానికి వీలుంటుంది. అందుకే ఇందాక ఒక మాట చదివాను, ఆయన రక్త మాంసములలో పాలిబాడాయను. కారణం ఏంటంటే ఆయన రక్తం చిందించాలంటే మనిషిగా పుట్టాలి. మరి ఆయన పరిశుద్ధుడిగా ఉండాలి. అందుకని ఆయన కన్యకను ఎన్నుకున్నాడు. పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించి మరి తన దృష్టిలో అంటే తనకు చేతైనంత వరకు పవిత్రంగా జీవించిన ఒక కన్యకను ఎన్నుకొని ఆయన కన్యక గర్భంలో ప్రవేశించాడు. మరి అలాగా ఆయన రక్త మాంసములు ధరించేట్లుగా మనం చాలా స్పష్టంగా చూస్తాం. యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఒక మాట అన్నారు, ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా నన్ను పట్టుకొని చూడండి, నాకున్నట్టుగా ఎముకలు మాంసం పోతానుకోండు. ఆయన శరీరధారి అయ్యాడు. ఆ వాక్యము శరీరధారి అయ్యాను, శరీరము ధరించాను. కాబట్టి ఆయన మన కోసం రక్తం చెందించాలంటే ఆయన తప్పకుండా శరీరధారి తీరాల్సిందే. అందుకే ఈ లోకానికి వచ్చాడు. మన పాపముల కొరకు ఆయన
ఆ శిక్ష భరించి, మన పాపం యొక్క శిక్ష భరించి మనకు విమోచన ఇవ్వడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంతేగాని మనల్ని నశింపజేయడానికి రాల. మన పాపముల యొక్క శిక్ష ఆయన కల్వరి శిలువ మీద భరించి మన పాపానికి పరిహారం చెల్లించి మనకు విమోచన అనుగ్రహించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అందుకే ఆయన మరణం కూడా, మరి ఆ మరణం కూడా ఎలా ఆయన మరణంలో కూడా మనం స్పష్టంగా మన పాపాలకు ఆయన క్షమాపణ ఎలా చెల్లించబోతున్నాడు అనే విషయం అర్థం ఉంది. ఇంకో విధంగా చెప్పాలంటే మన పాపములన్నిటి కోసం, మన శరీరంతో చేసిన పాపములన్నిటి కోసం ఆయన తన శరీరం అంతటి కూడా శిక్ష అనుభవించాడు. చూడండి, ఆయన చేతుల్లో మేకులు, ఆయన పాదాల్లో మేకులు, ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ఆయన ప్రక్కలో బలపోటు, శరీరం అంతా కొరడా దెబ్బలు. ఆ కొరడా దెబ్బలతో శరీరం అంతా కూడా ఆయన అంటారు, ఆ యెషయా గ్రంథంలో రాయబడుతుంది, ఆయన వీపు దున్నబడిందట. నడినెత్తి మొదలుకొని అరికాల వరకు మన శరీరంతో మనం చేసిన పాపాల కొరకై ఆయన నడినెత్తి మొదలుకొని అరికాల వరకు తన శరీరంలో శిక్ష అనుభవించి మనకు ప్రతిగా ఆ యొక్క శిక్ష భరించి మన శాపాన్ని ఆయన మోసి మనకు విమోచన, రక్షణ అనుగ్రహించాడు. మన పాపాలకు ఆయనే ఆ యొక్క మన పాపం యొక్క శాపాన్ని ఆయన భరించి మనకు విమోచన, రక్షణ ఇవ్వడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఒకవేళ మీరు అనొచ్చు, ఏమండి పాపం చేసిన మేమైతే మనం, మరి యేసు ప్రభు మన కోసం సిలువలో శిక్ష అనుభవించాడు, మరి ఆ క్షమాపణ మనకెలా వస్తుంది? మీకు ఎప్పుడు రాలేదు ఆ ప్రశ్న? ఆయన కొంతమంది వేస్తారు ఈ ప్రశ్న. యేసు ప్రభు మన కోసం చనిపోయాడు, మరి ఆయన శిక్ష భరించాడు, ఆయన రక్షణ సంపాదించాడు అనుకుందాం, మరి అది నాకెలా చెందుతుంది? మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను చిన్నవాడు ఉన్నప్పుడు ఏఎం హై స్కూల్లో చదివేవాడు. ఏఎం హై స్కూలు ఫుట్బాల్కి మంచి పేరు. ఫుట్బాల్ ఎప్పుడు ఫుట్బాల్లో మేము గెలిచేవాళ్ళం డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్లో. అంటే మేమంటే మేము కాదు, నాకు ఫుట్బాల్ ఊరికి ఆడతా కానీ మ్యాచ్లో ఆడే అంత లేదు నాకు. సరే, మా స్కూల్ తరఫున ఒక ఫుట్బాల్ టీం ఉండేది. ఎంతమంది ఉంటారు ఫుట్బాల్ టీంలో? 11 మంది. ఫుట్బాల్ అయినా క్రికెట్ అయినా 11 మంది ఉంటారు. కాబట్టి ఫుట్బాల్ ఆడి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్లో చాలా స్కూల్స్ని జయించేశారు. ఫైనల్గా కప్పు తీసుకొని వచ్చారు. ఇప్పుడు దేనికి జై అంటాం తెలుసా? ఏఎం హై స్కూల్కి జై అంట ఊరేగించి కూడా తీసుకొచ్చారు. ఈ కప్ ఎవరికి వచ్చింది? డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్లో ఆ యొక్క ఇంటర్ స్కూల్ అనుకోండి, ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్లో మా స్కూలు కప్పు గెలిచింది. మా స్కూల్ కప్పు గెలిచాడు. స్కూల్ ఎవరు పోయి గెలిచిందా? ఎవరు ఆడారు? స్కూల్ తరఫున 11 మంది ఆడారు. 11 మంది ఆడితే ఆ రోజులో 1100 మంది పిల్లలు ఉన్నారు ఆ స్కూల్లో. మాకు 7th form వరకు 1100 మంది ఉండేవాడు. 1100 మంది ఉంటే 1100 మంది తరఫున 1100 మంది ఉండే స్కూల్ తరఫున 11 మంది ఆడి విజయం సంపాదించి ఆ యొక్క విజయం ఎవరిదైంది? మేమంతా కాళ్ళ వేసుకుంటా రే నేను గెలిచేవారా అనేవాడు. వారి గెలుపు మా గెలుపు అయింది. వారు ఓడిపోతే మేము ఓడిపోయినట్టుగా నీరసంగా మొహాలు తీసుకునేవాడు. ఇది అంత ఎందుకంటే క్రికెట్ జరుగుతుంది కదా. క్రికెట్లో ఇండియా ఆస్ట్రేలియా మీద గెలిచింది అనుకోండి, మనం ఏమంటాం? అందరూ బ్యాట్ పెట్టుకొని శాతగానాడు కూడా కాలు ఎగరేస్తాడు. మేము గెలిచాము, ఇండియా గెలిచింది. ఇండియా గెలిచిందా? 11 మంది ఆడి గెలిచారా? ఆ 11 మంది భారతదేశం తరఫున ఆడి గెలిస్తే ఆ గెలుపు భారతదేశం అయింది. కొన్ని కోట్ల మంది కొన్ని కోట్ల మంది గెలుపు అయింది అది. మరి అటువంటిప్పుడు యేసుక్రీస్తు వారు దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు సవాలు విసిరాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం కనిపిస్తుంది, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? ఈ మాటకు ఎవడు జవాబు చెప్పలేకపోయాడు. ఇంకో మాట కూడా అన్నాడు, ఇదే 8వ అధ్యాయం యోహాను సువార్తలో, మీలో పాపం లేనివాడు
ఈ స్త్రీ మీద మొదటి రాయి వేయండి అన్నాడు. మీలో పాపం లేని వాడు ఎవడంటే ఇప్పటికీ నాలో పాపం లేదని చెప్పగలిగిన మనగాడు లేడు. నాలో పాపం లేని మీలో ఎవడు స్థాపించనంటే ఆనాడు ఆయన జీవితాన్ని మొదటి నుండి చివరి వరకు చూసిన ఏ వ్యక్తి కూడా ఈయనలో పలాని తప్పు ఉంది అని వేరెత్తి చూపలేకపోయారు. చివరికి పిలాతు కూడా తాను చేతులు కొడుకుంటూ ఈ నీతిమంతుని రక్తములు గుర్చి నేను నిరపరాధిని అన్నాడు. సహజంగా ఏమంటారండి, ఈ యొక్క నిర్దోషి అంటారు. అంటే అది కేసులో ప్రూవ్ కాకపోతే ఏమంటే ఇతను నిర్దోషి అంటారు. నిర్దోషి అని కదా అతను వాడిన మాట, ఈ నీతివంతుని రక్తములు గురించి నేను నిరపరాధిని. ఎంత అద్భుతమైన మాట. ఆయనకి తీర్పు తీర్చిన రోమా గవర్నర్ కూడా ఆయన నీతిమంతుడు అని చెప్పాడు. ఆయన శిలువ వేసినప్పుడు పర్యవేక్షించిన శతాధిపతి 100 మంది సైనికులకు అధిపతి అయినటువంటి శతాధిపతి కూడా ఆయన చూసి ఏమన్నా అంటే ఆయన చనిపోవడం చూసి ఈయన నిజముగా దేవుని కుమారుడు. ఎంత అద్భుతమైన విషయం. ఆయన నిజముగా దేవుని కుమారుడు, ఆయన నిజముగా దేవుడు, ఆయన పాపము లేని వ్యక్తి. అందుకే పాపము లేని నిర్దోషమైన తన రక్తాన్ని చెందించడానికి దేవుడు నరుడుగా ఈ లోకానికి రావలసి వచ్చింది. మరి అపుత్రస్య గతిర్ నాస్తి అంటే కుమారుడు లేకపోతే ఎంత అద్భుతంగా కట్టేవాడు దాన్ని. ఆయన సమాధి ఎక్కడదే? ఆయన సజీవుడు, ఆయన తిరిగి లేచిన వాడు. కాబట్టి నీ కోసం నా కోసం ఆయన చనిపోయి ఆయన రక్తం కార్చి మన పాపాలకు ఆయన పరిహారం చెల్లించి తిరిగి లేచాడు కనుక నీవు నేను రక్షణ పొందడానికి మనకు ధైర్యం ఉంది. ఇంకో విషయం ఏంటంటే యేసు ప్రభు మన కోసం చనిపోయి తిరిగి లేచాడు మన పాపాల కోసం. ఆ రక్షణ ఇప్పుడు మనకెలా వస్తుంది? ఆ పాప క్షమాపణ మనకెలా వస్తుంది అంటే వెరీ సింపుల్. దేవుని యొక్క వాక్యం ఉంది, ఆయనను ఎవరైతే నమ్ముతారో నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడినది. నీవు నమ్మితే నీ హృదయంలో యేసు ప్రభుని చేర్చుకుంటే, ప్రభా నీవు మాత్రమే నా పాపముల కొరకు కల్వరి శిలువలో నీ ప్రాణం పెట్టి నువ్వు చనిపోయి తిరిగి లేచావు, ఇది నేను నమ్ముతున్నాను. నీ వలన మాత్రమే నాకు పాప క్షమాపణ పరలోక రాజ్యం వస్తుంది నేను నమ్ముతున్నాను అని చెప్పగలిగితే చాలు. ప్రభువు దగ్గర నీవున్న స్థలంలో యేసయ్యా నేను పాపిని, నా పాపముల కొరకు నువ్వు మాత్రమే పరిహారం చెల్లించావు, నీ వలన మాత్రమే నాకు రక్షణ దొరుకుతుంది, నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నీవు మాత్రమే నా పాపములకు పరిహారం చెల్లించావు, నా కొరకు రక్షణ సిద్ధపరిచావు, నేను నమ్ముతున్నాను, నన్ను క్షమించలేడితే ప్రభు క్షమించేవాడు. నువ్వు విశ్వసించడం కాదనడం అది నీ చేతుల్లో ఉంది. దేవుడు ఎవరిని బలవంతం చేయడు. ఈరోజు చాలామంది అంటారు బలవంతపు మత మార్పుడు అని. ఎవరిని బలవంతం చేయడు. బుద్ధి లేనివాడే బలవంతంగా మారేది. నిజంగా జ్ఞానం ఉన్నవాడు ఎవడు కూడా అనాలోచితంగా యేసు ప్రభువుని అంగీకరించరు. మరి ప్రభు అంటాడు, నమ్మినట్లయితే మీరు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మిన వాడు రక్షించబడతాడు. నమ్మితే సరే, నమ్మకపోతే వదిలేసేది. ప్రభువును నమ్మగలిగితే ఆ రక్షణ నీదవుతుంది. ఆయన ఎవరిని బలవంతం చేయడు. ఇదిగో నేను హృదయం దగ్గర నుంచి తడుతున్నాను, ఎవడైనా నా స్వరం మీద తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను అంటాడు. అంతేగా నేను బలవంతంగా లోపలికి దొరబడేవాడు కదా ప్రభు. కనుక రక్షణ అనేది నీవు అంగీకరిస్తే, ప్రభువు నమ్ముకుంటే, ప్రభు దగ్గర క్షమాపణ అడిగితే ఆ క్షమాపణ రక్షణ నిత్య జీవం నీదవుతుంది. కనుక ఇదే మిక్కిలి సమయం, ఇదే రక్షణ దినం. నీకు సువార్త వినిపించబడింది. యేసు ప్రభువును ఆ యొక్క గొప్ప రక్షణ, ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క విమోచన, పాప క్షమాపణ, పరలోక రాజ్యం కావాలంటే ఇప్పుడే ప్రభువుని హృదయంలో చేర్చుకో. ప్రభువుని అడుగు, ఆయనను క్షమిస్తాడు, నీ పాపాలు క్షమిస్తాడు, నిన్ను నిత్య జీవానికి పరలోక రాజ్యానికి వారసునిగా చేస్తాడు. దేవుని దీవించుగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల కృపల తండ్రి, మీకు మిక్కిలి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సాయంకాలం వేళ ఇదిగో నా ప్రభు చక్కని సువర్తమానం మీరు వినిపింప చేసిన బట్టి వందనాలు. ఈ మాటలు ప్రతి హృదయంలో జీవితంలో ఫలింపచేయండి ప్రభు. నీవు మా కోసం ఈ లోకానికి వచ్చావు, నీ యొక్క ప్రాణం ఇచ్చావు,
నీ రక్తం కార్చావు, నువ్వు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి మా రక్షణకు నిశ్చయిత అనుగ్రహించారు. అందరి బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తాం. మా యొక్క నిరీక్షణ జీవగల నిరీక్షణ. ఇదిగో నా తండ్రి, అందరి బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సిగ్గుపరచక్కర్లేనటువంటి నిరీక్షణ మీరు మాకు ఇచ్చిన దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో వారి హృదయాల్లో మీ జీవితం, వారి యొక్క హృదయాల జీవితాల్లో మీ కార్యం జరిగించండి. ఎత్తబడిన మాటలు వారి హృదయాల్లో ఎప్పటికైనా ఫలించినట్లుగా, మీ గొప్ప రక్షణ కార్యం వారి జీవితం జరిగినట్లుగా సహాయం దయచేస్తూ కోరుకుంటూ, ఇక్కడ జరుగుతున్న పరిచయం దీవించండి, ఆశీర్వించండి, ఫలింపచేయండి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.